కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు. భారత రాజ్యాంగ నిర్మాత పరమ పూజ్యులైన బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్లో అవమానపరంగా కించపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాను హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పిలుపు మేరకు దేశంలో అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆందోళన నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలను చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ చిత్రసేన మాట్లాడుతూ భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం సిద్ధాంతి తర్వాత భారత సమాజంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను రూపుమాపే లక్ష్యంతో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత జాతి ప్రజలందరినీ సమైక్యంగా పదంలో నడిపించే భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. ప్రపంచంలో దేశాల్లో అత్యున్నతమైన రాజ్యాంగం కొనియాడబడుతున్న భారత రాజ్యాంగానికి నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని బాలాసాహెబ్ అంబేద్కర్ విడివిడిగా చూడడం సాధ్యం కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన, పార్లమెంట్లో ప్రజాస్వామ్యానికి ప్రక్రియలకు విఘాతం కలిగించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన విషయాలను పునరుద్ధరణ చేసుకోవడం అనివార్యం అని తెలిపారు. పార్లమెంట్లో ఇటీవల బాబాసాహెబ్ అంబేద్కర్ను తోలనాడిన అవమానపరంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలకు చేయడం పట్ల భారత ప్రజానీకానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైందని, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవానికి ఏ విధమైన అవమానం జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ సహించేది లేదని హెచ్చరించారు. బీఎస్పీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి, భగవంతునికి, దేశభక్తికి, దైవత్వానికి మధ్య తేడా తెలియని అమిత్ షా లాంటి వ్యక్తి భారతదేశానికి శాంతి భద్రతలకు పరిరక్షించే కేంద్ర హోంశాఖ మంత్రికి ఉండడానికి అనర్హుడని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు కించపరిచిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని లేదా భారత రాష్ట్రపతి తొలగించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పార్లమెంట్లో ప్రకటించిన అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు 5 పార్లమెంట్లో అవమానపరిచినందుకు భారతదేశ క్షమాపణ చెప్పి తప్ప పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోరారు. యావత్ భారతదేశ ప్రజలు మనోభావాలు గౌరవించి అమిత్ షాపై గౌరవనీయులైన భారత రాష్ట్రపతి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పడమట్ల గణేశ్వరరావు, ఇసుకపట్ల రాంబాబు, నల్లి రమేష్, కొండపల్లి సూరిబాబు, రాజేష్ నక్క, వెంకటరత్నం రాజు, సూర్య సందీప్, ఇలర్ రమేష్, ఏ విజయ్ కుమార్, బుద్దఖాన్, మర్రి, మాగా లక్ష్మణుడు, డెల్లా జాషువా, కేతపల్లి శేఖర్, చెల్లి సుబ్బారావు, ఏపీ పని యూత్, ఐల్టెడి అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రత్యేక సెషన్ జరిగినప్పుడు మరి కేంద్ర హోంమంత్రి ఎవరైతే అమిత్ షా ఉన్నారో మరి ఈయన రాజ్యాంగానికి సంబంధించిన దాని మీద సదస్సు జరుగుతున్నప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఆయన యొక్క పేరుని దేశ ప్రజలంతా కూడా మరి నిరంతరం స్మరించడాన్ని ఓర్వలేక ఆయన మీద అక్కసుతో మరి రాజ్యసభలో ఒక కేంద్ర హోంమంత్రి అయి ఉండి అంబేద్కర్ 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 అని అంటారు అస్తమానం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరుని తెలుసుకునే దానికంటే ఏ దేవుడి పేరన్నా తెలుసుకుంటే 7 జన్మలకు సరిపడగా మీకు అందరికీ స్వర్గం వస్తుందని చెప్పి మరి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించేలాగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇది చాలా తీవ్రంగా
మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మానవ హక్కులు పొందుతున్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతని, మరి ఆయన్ని అభిమానిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలను అవమానించడమే లెక్క. మరి ఈ విషయం మీద మరి బెహన్ కుమారి మాయావతి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ట్వీట్ల ద్వారా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా నువ్వు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాయావతి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. క్షమాపణ చెప్పకుండా దాన్ని సమర్థించుకునేలాగా మరి బీజేపీ కానీ, మరి ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దీనిని రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ పార్టీ దళితుల ఓట్ల కోసమే మాట్లాడుతుంది తప్ప అంబేద్కర్ మీద కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రేమ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతికుండగా ఆయన నిరంతరం అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన చనిపోయిన తర్వాత భారతరత్న ఇవ్వలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఆయన ఫోటో కూడా పెట్టలేదు. మరి అంబేద్కర్ ని 2 సార్లు ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజకీయంగా దళితుల ఓట్ల కోసం మాత్రమే అంబేద్కర్ నామస్మరణ చేస్తుంది తప్ప దళితుల మీద ఏ మాత్రం కూడా ప్రేమ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పినా కూడా మరి అమిత్ షా గాని, కేంద్ర ప్రభుత్వం కానీ దిగిరాకపోవడంతో మీరు దిగిరాకపోతే దేశవ్యాప్తంగా నేను ఆందోళనకు పిలిపిస్తాను. మీరు ఖచ్చితంగా అంబేద్కర్ అనుసరిస్తున్న సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మాయావతి గారు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పిలిపివ్వడం జరిగింది. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ని గౌరవిస్తూ ఆయనకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పాలని, అంతేకాకుండా మరి అమిత్ షాని కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ తో భారతదేశ వ్యాప్తంగా బీఎస్పీ శ్రేణులు, దళితులందరూ కూడా కదిలి ఉన్నారు. ఇంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు ఏ ఒక్క నాయకుడు కూడా మరి అంబేద్కర్ నామానించిన వ్యాఖ్యల్లో మరి అమిత్ షా ఖండించలేదు, మరి చంద్రబాబు ఖండించలేదు, పవన్ కళ్యాణ్ ఖండించలేదు, చివరికి మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించలేదు. అంటే వీళ్ళకి దళితుల ఓట్లు, బీసీల ఓట్లు, ఎస్టీల ఓట్లు, మైనార్టీల ఓట్లు కావాలి తప్ప మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నామానించిన అమిత్ షాని ఖండించడానికి వీళ్ళకి నోరు రావట్లేదంటే వీళ్ళకి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన సమాజం క్షమాపణ సరైన బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం జాతీయ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు పిలుపు మేరకు నేషనల్ లెవెల్లో ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి అంబేద్కర్ బాబా దగ్గర కూడా అమిత్ షా మాట తీరు వ్యతిరేకంగా ఎలా నిరసన కార్యక్రమం చేపడతాం. అదే దీని సందర్భంగా తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. మరి ముఖ్యంగా అమిత్ షా పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడే తీరు చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని మొత్తం నేషనల్ లెవెల్ కార్యక్రమాలుగా మొత్తం ఆల్ ఇండియా ప్రపంచమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అంబేద్కర్ పేరును చదివిస్తూ ప్రతి పార్లమెంట్ లోని కెనడా పార్లమెంట్ లో అంబేద్కర్ పేరు మీద ఆయన చదివిస్తూ పార్లమెంట్ స్టార్ట్ చేశారు. అలాగే అమెరికాలో విగ్రహాలు పెడుతున్నారు, లండన్, జర్మనీ, మొత్తం అన్ని దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం కోరుతుంటే ఆయన పుట్టిన భారతదేశాల్లో ఈ రోజు భారతదేశం ఇట్లా ప్రశాంతవంత వాతావరణంలో ఉన్నట్టే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే. అంబేద్కర్ లేకపోతే అమిత్ షా ఎవరు పార్లమెంట్ లో అడుగు పెట్టడం, అలాంటి అంబేద్కర్ ని ఈ రోజు రాజ్యసభలో అవమానపెట్టడం చాలా దారుణ విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎవరైతే ఈ భూమిని నమ్ముకుంటారో ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరో వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే దేవుడు. అమిత్ షాకి నీకు కనబడిన దేవుడు మొక్కుతావు కానీ మేము కనిపించిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని మొక్కుతావు. చాలా చెప్తావు అమిత్ షా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు క్షమాపణ చెప్పాలి, లేదంటే ఈ పార్లమెంట్కి మళ్ళీ నువ్వు పనికి రాకుండా నిన్ను పార్లమెంట్ మెట్లు ఎక్కకుండా చేస్తావు అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ పిలుపు వరకు గట్టిగా మీకు చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ప్రజలందరికీ కూడా అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయిందండి. ఈవేళ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతున్నాయి. ఎందుకంటే గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఎందుకంటే బాబాసాహెబ్ అంత మేధస్సుతో తయారు చేసినటువంటి రాజ్యాంగం. అంబేద్కర్ ప్రపంచ దేశాలే ప్రపంచ మేధావిగా గుర్తించినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈవేళ 75 సంవత్సరాల నిండే సందర్భంగా మరి అమిత్ షా గారు మరి రాజ్యసభలో చాలా దారుణంగా, చాలా అవమానించే విధంగా
మరి ఆయన మాటలు మాట్లాడటం జరిగింది. అతని మీద ఇండియన్ డిజాస్టర్ యాక్ట్ కింద అతని మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానపరిచినటువంటి ఓమిర్తి మీద డిజాస్టర్ యాక్ట్, ఒక వ్యక్తిని అంబేద్కర్ ని అనేక మంది పూజిస్తున్నారు, అటువంటి వ్యక్తిని మరి అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వస్తుంది, డిజాస్టర్ యాక్ట్ వస్తుంది, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వస్తుంది. ఈవేళ మరి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద కూడా కంప్లైంట్ కూడా మరి ఫైల్ చేయడం జరుగుతుంది. మరి రాజమండ్రిలో మేము కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున అమిత్ షాపై అట్రాసిటీ యాక్ట్ కింద మరి కేసు పెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన క్షమాపణ చెప్తే, ఆయన మాటలు మరి వెనక్కి తీసుకుంటే తప్ప ఆయన మీద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చే విధంగా, డిజాస్టర్ యాక్ట్ వచ్చే విధంగా కూడా కంప్లైంట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ అంటే ఈ దేశంలో ఒక బ్రాండ్, అటువంటి బ్రాండ్ కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అమిత్ షా అవమానించడం చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. అతి త్వరలో మరి అతను క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయకపోతే ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ భవిష్యత్తులో తీవ్ర ఆందోళన చేసి ఆయన పదవి నుంచి దింపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.